చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడిపోవడం చూస్తున్నాను మావా. నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక గారు నటించిన కుబేరా సినిమాకైతే వచ్చేసాను. ఈ సినిమా తీసిన డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు భయ్యో. అప్పట్లో హ్యాపీ డేస్ అనే సినిమా తీసి అందరిని ఇంజనీరింగ్ చదివేలా చేశాడు అనుకోండి. అప్పుడు అలా కుదిరింది గానీ మళ్ళా ఈ సినిమా చూసాక ధనుష్ గారిలో బెగ్గర అవ్వాలని అసలు అనుకోద్దండి భయ్యో. శేఖర్ కమ్ముల గారు లీడర్ సినిమా తర్వాత అన్ని లవ్ స్టోరీలే తీశారు. ఇప్పుడు సడన్ గా ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమా తీసాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఇక్కడ వచ్చిన జనాలందరూ కుబేరా సినిమా చూడటానికి వచ్చినట్టు లేదు, వాళ్ళు కుబేరుడుగా ఎలా మారాలో తెలుసుకోవడానికి వచ్చినట్టుంది. అందరూ కుబేరుడు అవ్వాలనుకుంటారు కానీ కర్ణుడు అవ్వాలని ఎవరు అనుకోరు భయ్యా. మనం కర్ణుడు అవ్వాలంటే ముందు మనం కుబేరుడు అయి ఉండాలి కదా. మన దగ్గర ఏం లేకున్నప్పుడు ఇంకొకరికి మనమేం దానం చేస్తాం. ఇంకా మా వాడు చాలా కష్టపడి టికెట్లు తీసుకునేసరికి లోపల టైటిల్ కార్డు కూడా పడిపోయిందంట. నేను ఎప్పుడు సినిమా టైటిల్ మాత్రం అస్సలు మిస్ అవ్వను భయ్యా. ఈసారి మిస్ అయిపోయింది, పర్లేదులేండి. ఇంకా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక పేదవాడి ప్రపంచం, ఒక మిడిల్ క్లాస్ వాడి ప్రపంచం, ఒక బిలియనేర్ వాడి ప్రపంచం, వీళ్ళ మూడు ప్రపంచాలు ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందని కళ్ళ కట్టినట్లు చూపించారు. ఇంకా మ్యూజిక్ ఎలా ఉందంటే నాకు మాత్రం ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారే హీరో అనిపించింది. ఇంకా మీరు కూడా సినిమా చూసింటే ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.